శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారు ఏ వృత్తిలో స్థిరపడితే అనుకూలంగా ఉంటుంది, ఏ ఏ రంగాల్లో ప్రభుత్వ పరంగా మంచి అవకాశాలు ఈ రాశి వారికి వస్తాయన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. మరి మీనరాశి వారికి గురువు అధిపతి. ఇది సహజంగా 12వ రాశి, చివరి రాశి కాబట్టి ఈ రాశి ఎక్కువగా ఆశ్రమాలు, రెసిడెన్షియల్ స్కూల్సు, అలాగే దేవస్థానాలు, మరి ఈ జైళ్ళు సంబంధించినవి, ఈ శాఖల్లో వీళ్ళకి ఎక్కువగా ఉద్యోగాలు లభించడం జరుగుతూ ఉంటుంది. దీనికి గురువు అధిపతి. ఇది ఆధ్యాత్మిక రాశి, మోక్షానికి సంబంధించిన రాశి కాబట్టి మరి సాధారణంగా వీళ్ళు ఎక్కువగా స్వతహాగా భగవంతుడి మీద, దైవం మీద నమ్మకం ఉండడం వల్ల ఎక్కువ మంది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో చేరడానికి ఇష్టపడుతుంటారు. అలాగే గురుకుల పాఠశాలలు, అంటే పూర్వం అంతా కూడా విద్య గురుకులాల్లో, మరి పట్టణాలకు దూరంగా అడవుల్లోనూ ఆశ్రమాల్లో ఉంటుండేవి కాబట్టి ఎక్కువగా ఈ గురుకుల పాఠశాలలు, నవోదయ ఇలాంటి రిమోట్గా ఉన్నటువంటి విద్యాశాలలు స్థాపించడం కానీ, అందులో ఉపాధ్యాయులుగా కానీ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు కుటుంబానికి దూరంగా ఉండి అసలు ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండే విధంగా కూడా కొందరు ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి శాఖల్లో ఉద్యోగానికి కూడా వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే అటవీ శాఖ దాంట్లో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దూరంగా గెస్ట్ హౌస్ ఏదిలో ఉంటుందో అక్కడ జాబ్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ వచ్చేవాడు మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంటు. అలాగే హాస్పిటల్స్, ఇది కూడా ఇంచుమించుగా మోక్షానికి దగ్గరగా ఉన్నట్టుదే కాబట్టి 12వ స్థానం అన్నది హాస్పిటల్స్, వైద్యం చెప్తుంటుంది కాబట్టి ఎక్కువగా మరి కేవలం డాక్టర్లే కాకుండా హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్న వాడు అందరూ కూడా సూపరింటెండెంట్ అవ్వచ్చు, వార్డు బాయ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ వీళ్ళందరికీ కూడా ఈ మీనరాశితో సంబంధం ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఇది దశమ భావానికి కానీ, దశమాధిపతికి కానీ కూడా కనెక్షన్ ఉంటే దూర ప్రాంత ఉద్యోగాలు కూడా ఎక్కువ రావడం జరుగుతుంటుంది. ఏదన్నా కొంతగా ఇటువంటి సెపరేట్గా ఉంటూ, దూరంగా ఉంటూ ప్రత్యేకమైనటువంటి సంస్థల్లో ఎక్కువగా వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఇందులో ఎక్కువగా మరి ఈ జైళ్ళ శాఖ, వైద్య శాఖ, ఎండోమెంట్స్ ఇవి అనుకుందాం. ఇంకా నక్షత్రాల వారీగా మనం ప్రయత్నం చూసినప్పుడు మరి ఇందులో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. పూర్వభాద్ర నక్షత్రానికి గురువు అధిపతి. ఈ రాష్ట్రాధిపతి కూడా గురువు అవ్వటం వల్ల వీళ్ళు ఎక్కువగా మరి ఉపాధ్యాయ సంబంధించింది, న్యాయశాఖ సంబంధించిన దాంట్లో ఎక్కువగా ఉంటారు. అలాగే ఇది జలతత్వ రాశి అవ్వటం వల్ల దీని సింబల్ కూడా ఫిష్, అంటే రెండు విరుద్ధ మార్గాల ద్వారా ఒకదాని వెనకాల ఒకటి తిరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మత్స్య పరిశ్రమ, చేపల పెంపకం, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టు, అలాగే ముత్యాలు, సముద్రంలో దొరికే సమస్తం, ఉప్పు అవ్వచ్చు, ముత్యాలు అవ్వచ్చు, పగడాలు అవ్వచ్చు, ఏదన్నా సముద్రానికి సంబంధించినవి, సముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ షిప్పులు కాబట్టి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టు, లేదంటే ఆ నేవీ సంబంధించినవి, ఈ విధంగా వీటికి సంబంధించింది. జలతత్వ రాశి అవ్వటం వల్ల ఏంటంటే వీళ్ళకి వాటర్ డిపార్ట్మెంటు, అంటే ఈ వాటర్ సప్లై చేసేవాళ్ళు, ఈ మున్సిపల్ శాఖలో వాటర్ సంబంధించిన డిపార్ట్మెంట్ చూసేవాళ్ళు, అలాగే నీటిపారుదల శాఖ, ఇది కూడా ఈ రాశి ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి నీటిపారుదల శాఖకు సంబంధించింది. ముఖ్యంగా వైద్య సంబంధించిన కెమికల్స్, అన్ని రకాల లిక్విడ్ కెమికల్స్, ట్యాబ్లెట్స్, ఫార్మాకి సంబంధించినవన్నీ కూడా ఇది ఈ రాశికే కారకత్వం వహిస్తుంటాయి కాబట్టి ఇందులో ఈ ఫార్మా సంబంధించిన వాళ్ళు, బీ ఫార్మసీ చేసేవాళ్ళు, అలాగే మెడికల్ షాపులు, ఇవన్నీ కూడా ఈ రాశి కారకత్వాల కింద వస్తుంటాయి. ఇందులో ఎక్స్పెషల్లీ ఈ పూర్వభాద్ర నక్షత్రానికి ఇవన్నీ కూడా వర్తిస్తుంటాయి. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రానికి మరి యాక్చువల్గా శని అధిపతి అవుతుంటాడు. ఇది కష్టానికి ప్రతిరూపం కాబట్టి ఒక విధంగా న్యాయశాఖ సంబంధించిన వాళ్ళు, ప్లేడర్లు, ఈ విధంగా ఇందులో ఎక్కువగా చేయడం జరుగుతుంది. అలాగే మరి మనం ఇందాక అనుకున్నట్టు అన్ని శాఖల్లో
కొద్దిగా సబార్డినేట్ అంటే ఒకళ్ళ ఆధీనంలో ఒకళ్ళ అధికారం కింద పనిచేస్తున్నవాళ్ళు, అలాగే దాని యొక్క మెయింటెనెన్స్ చూస్తున్నవాళ్ళు. మెయింటెనెన్స్ చూసే వాళ్ళంతా కూడా ఈ క్లాస్ 4గా వాళ్ళంతా కూడా ఈ రాశిలో ఈ సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు. సో ఆ విధంగా వీళ్ళుంటే బాగా మేధావులుగా అత్యంత తెలివైన వాళ్ళుగా ఉండేవారు రేవతి నక్షత్రం. మరి దీనికి బుధుడు అధిపతి అవడం వల్ల, ఆ బుధుడు గురువు యొక్క రాశిలో ఉండడం వల్ల కంపల్సరీగా వీళ్ళు మంచి మేధస్సు కలిగి ఉండి రీసెర్చ్ చేసేవాళ్ళుగా, అలాగే భవిష్యత్తుని ముందుగా తెలుసుకునేవాళ్ళుగా, అలాగే ఈ యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకునే వివిధ రకాల అంతర్జాతీయ జాతీయ సంస్థల్లో రీసెర్చ్ ఓరియంటెడ్గా, మరి అలాగే ఈ స్పైస్ అదే ఈ విమానాలు అంటే మామూలుగా రాకెట్ల ద్వారా బయటికి పంపిస్తూ ఉంటారు వాళ్ళు, ఈ చంద్రమండలం వెళ్ళేవాళ్ళు, సూర్యుని దగ్గర కూడా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. సో ఈ విధంగా మరి సైంటిస్టులు, పరిశోధకులు, భవిష్యత్తుని కనుక్కునేవాళ్ళు, సృష్టి రహస్యానికి సంబంధించిన సకల సైంటిస్టులు కూడా ఇదే బుధ యొక్క రేవతి నక్షత్రంలో రావడం జరుగుతుంది. వీళ్ళు ఖచ్చితంగా ఒక మేధావులుగా మరి ఈ బుక్స్ రైటింగ్ చేసేవాళ్ళు, కవులు, అలాగే సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఎక్కువగా ఇది ఊహకు సంబంధించినటువంటి రాశి కాబట్టి ఎక్కువగా ఈ సినిమా స్క్రిప్ట్ తయారు చేసేవాళ్ళు, సినిమా కథలు తయారు చేసేవాళ్ళు, స్క్రీన్ ప్లే రాసేవాళ్ళు, ఈ విధంగా ఎక్కువ మంది ఈ శాఖల్లో రావడం జరుగుతూ ఉంటుంది. మరి దీనికి దశమాధిపతి కూడా గురువు అవ్వటం వల్ల ఏదైనా వీళ్ళు జీవితంలో చాలా నిజాయితీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి తెలివితేటల కన్నా సామర్థ్యానికన్నా తక్కువ వేతనాన్ని పొందుతూ ఉంటారు. జీవితంలో ఎంతసేపు కూడా నెంబర్ 1 స్థాయికి రాలేకపోతుంటారు. వీళ్ళ సహకారంతో అందరూ పైకి వస్తూ ఉంటారు కానీ వీళ్ళు జీవితంలో పైకి రాలేకపోతుంటారు. సో ఈ కారణం వల్ల వీళ్ళు ఎక్కువగా మరి భగవంతుడిని పూర్తిగా నమ్మి భగవంతుని ధ్యానం చేసుకోవడం అనేది ఉత్తమైంది. గురువు కాబట్టి వీళ్ళు దక్షిణామూర్తిని ఎక్కువగా పూజించుకోవాలి. అలాగే మరి వీళ్ళు విష్ణుమూర్తిని, విష్ణు సహస్రనామాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడం, భగవద్గీతని దగ్గర ఉంచుకొని దాని అర్థంతో సహా తెలుసుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళు మంచి మాస్టర్స్గా చిరకాలం వీళ్ళని ఏముండే అవకాశం ఉంటుంది. స్వస్తి.